అల్లు అర్జున్ ఇంటిపై జరిగిన దాడిని బీజేపీ ఎంపీ టీకే అరుణ ఖండించారు. దాడికి ఓయూ జేఏసీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేసిన వారిలో కాంగ్రెస్ నాయకుడు రెడ్డి శ్రీనివాస్ ఉన్నారన్నారు. 2019లో కాంగ్రెస్ పార్టీ తరపున జెడ్పీటీసీగా పోటీ చేసినట్లు తెలిపారు. ఈ దాడి వెనుక కాంగ్రెస్ పార్టీ హస్తం ఉందనే అనుమానాలు కలుగుతున్నాయన్నారు. కొడంగల్ వాళ్ళే ఉంటారు నలుగురు దాంట్లో, అంటే కొడంగల్ నియోజకవర్గం వాళ్ళే నలుగురు ఉన్నారు. దాంట్లో ఒక ఆయన జెడ్పీటీసీ కూడా పోటీ చేశారు. దౌలతాబాద్ మండల్ నుంచి సీను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 2019లో జెడ్పీటీసీగా పోటీ చేశారు. మొత్తం నలుగురు ఇదే ప్రాంతం నుంచి ఉన్నారు, కొడంగల్ నియోజకవర్గం నుంచి. దీని వెనుక కాంగ్రెస్ పార్టీ కుట్ర ఉందా అని అనుమానాలు దీనివల్ల పెద్ద ఎత్తున పెరుగుతున్నాయి. అల్లు అర్జున్ ఇంటి మీద దాడి చేయడానికి వెనుక కాంగ్రెస్ పార్టీ కుట్ర ఉందా అనేటటువంటి అనుమానాలు పెరుగుతున్నాయి. వీళ్ళు నలుగురు పోయి దాడి చేయడానికి కారణం ఎవరు, ఎందుకు పోయిండ్రు, ఎట్లా పోయిండ్రు, ఏ ధైర్యంతో అక్కడ పోయిండ్రు, ఎవరు వెనుక ఉన్నారు, ఇవన్నీ కూడా అనేక అనుమానాలు ఇవాళ బయట వ్యక్తమవుతా ఉన్నాయి. అది ఏదేమైనప్పటికీ అల్లు అర్జున్ గారి ఇంటి మీద దాడిని మాత్రం తీవ్రంగా నేను ఖండిస్తున్నాను.